అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మీరు చూస్తున్న ఈ దృశ్యం కేవలం ఒక ఊరేగింపు కాదు. ఇది హిందూ ధర్మం యొక్క శక్తి, భక్తి, ఐక్యత మరియు మన సంస్కృతి యొక్క గర్వం. వీధులన్నీ కాషాయమయమయ్యాయి. ప్రతి ఒక్కరి నోట జై శ్రీరామ్ నినాదం వినిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తితో హనుమంతుడి నామస్మరణ చేస్తున్నారు. హనుమాన్ శోభయాత్ర ఎందుకు చేస్తారో తెలుసా? శ్రీ ఆంజనేయ స్వామి భక్తి, ధైర్యం, నమ్మకం, సేవలకు ప్రతీక. ఆయన శ్రీరాముడిపై చూపించిన భక్తి మనందరికీ ఆదర్శం. ఈ శోభాయాత్ర ద్వారా మనం మన సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని, మన ఐక్యతను ప్రపంచానికి తెలియజేస్తాం. ఈరోజు ఇంతమంది కలిసి భక్తితో పాల్గొనడం చూస్తుంటే మన భారతదేశంలో హిందూ ధర్మం ఎంత గొప్పదో అర్థమవుతుంది. హనుమంతుడు కేవలం దేవుడు కాదు, ఆయన ధైర్యానికి ప్రతిరూపం. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు బలాన్ని ఇచ్చే శక్తి. ప్రతి జై శ్రీరామ్ నినాదంలో ఒక ఎనర్జీ ఉంది. ప్రతి కాషాయ జెండాలో ఒక గర్వం ఉంది. ప్రతి భక్తుడి హృదయంలో ఒక విశ్వాసం ఉంది. ఇలాంటి శోభాయాత్రలు మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు గుర్తు చేస్తాయి. మన హిందూ సాంప్రదాయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని తెలియజేస్తుంటాయి. భక్తి ఉన్న చోట భయం ఉండదు. హనుమంతుడు ఉన్న చోట ఓటమి ఉండదు. ఈరోజు ఈ వీధుల్లో కనిపిస్తున్న ప్రతి కాషాయ జెండా మన ధర్మం యొక్క గర్వాన్ని తెలియజేస్తుంది. డప్పుల శబ్దం, జై శ్రీరామ్ నినాదాలను, భక్తితో నిండిపోయిన ఈ వాతావరణం చూస్తుంటే గుండెల్లో ఒక ఎనర్జీ వేస్తుంది. హనుమంతుడు కేవలం దేవుడు కాదు, ఆయన ధైర్యానికి ప్రతీక, భక్తికి మరో పేరు, నమ్మకానికి నిలువెత్తు రూపం. రాముడి కోసం సముద్రం దాటిన శక్తి, లక్ష్మణుడి ప్రాణం కాపాడిన భక్తి, అది హనుమంతుడి మహిమ. అందుకే ఈ శోభాయాత్ర కేవలం ఉత్సవం కాదు, ఇది మన సంస్కృతిని కాపాడే ఉద్యమం. ఇంతమంది యువత కలిసి భక్తితో పాల్గొనడం చూస్తుంటే మన సనాతన ధర్మం భవిష్యత్ చాలా బలంగా ఉందని అర్థమవుతుంది. ప్రతి అడుగులో భక్తి, ప్రతి హృదయంలో హనుమంతుడు, ప్రతి నినాదంలో ధర్మం. ఈ కాషాయ సముద్రం చూస్తుంటే మన భారతదేశం యొక్క ఆత్మ కనిపిస్తుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత మార్పు వచ్చినా మన సంస్కృతి, మన ధర్మం ఎప్పటికీ చెరిగిపోదు. హనుమంతుడి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో ఆనందం ఉండాలి, ప్రతి మనస్సులో ధైర్యం ఉండాలి. అందరం కలిసి కట్టుగా చెప్పేద్దాం జై శ్రీరామ్, జై బజరంగబలి, జై హనుమాన్.